నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సైనస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. మనకి చలికాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి చాలామంది బాధపడతారు. అలాగే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఎలర్జీ అంటే డస్ట్ ఎలర్జీ, ఎక్కువ తుమ్ములు ఉండడం, ముక్కు నుంచి నీరు కారడం, కంట్లో దురదలు ఉండడం, ముక్కులో విపరీతంగా దురదలు ఉండడం, కంటి నుంచి నీరు కారడం, ఈ ఎలర్జీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అనేక రకాలుగా కొన్ని రకాల యాంటీ హిస్టమిన్ మెడిసిన్స్ వాడుతుంటారు. దానివల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం తిరగబడుతుంది. మనం డస్ట్‌కెళ్ళినా, బయట చల్లటి ప్రదేశానికి వెళ్ళినా, చల్లటి గాలి తగిలినా, కొంతమంది ఏసీలో ఎక్కువసేపు ఉన్నా విపరీతంగా వాళ్ళకు ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. డస్ట్ ఎలర్జీ. అంటే దానివల్ల తుమ్ములు, రన్నింగ్ నోసు, లేకుంటే తలంతా పట్టేయడము, ముక్కులంతా మూసుకుపోవడము, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే ఎక్కువ ఇచ్చింగ్, దురదలు, తుమ్ములు ఉంటాయి. అవి కంటిన్యూగా ఉండి ఏమవుతాయంటే అది సైనస్‌గా మారే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ తుమ్మినామనుకోండి కంటిన్యూస్‌గా మార్నింగ్ లేవగానే కొంతమందికి ఒక 10-20 తుమ్ములు కంటిన్యూస్‌గా వస్తుంటాయి. ఉదయం లేవగానే కొంచెం చల్లటి గాలి తగిలిందంటే వాళ్ళకు కంటిన్యూస్‌గా స్నీజింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, ముక్కు ఎక్కువ తుమ్మినప్పుడు ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కొంతవరకు ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు అక్కడ ముక్కులో మంట విపరీతంగా. దానివల్ల మెల్లమెల్లగా ముక్కులో కండ అనేది పెరగడం జరుగుతుంది. కండ పెరుగుతుంది. మధ్యలో ఉన్న నాసల్ సెప్టమ్, ముక్కులో ఉన్న మధ్యలో ఉన్న సెప్టమ్ అంటాం, అది పక్కకు జరిగిపోతుంది. కండ పెరగడం వల్ల డీవియేషన్ ఆఫ్ ది నాసల్ సెప్టమ్ అంటాము. అలాగే కొంతమందిలో పాలిప్స్, నేసల్ పాలిప్స్ మొదలవుతాయి. అంటే మ్యూకస్ మెంబ్రేన్ అక్కడ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు అక్కడ మెల్లమెల్లగా కణుతులాగా మనకు పాలిప్స్ రూపంలో బయటపడుతుంటాయి. కాబట్టి ఈ నాసల్ పాలిప్స్ ఉన్న, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న మనము శ్వాస పరిష్కారం చేయొచ్చు. వితౌట్ ఆపరేషన్ తగ్గించుకోవచ్చండి. చాలామంది నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో, సార్ నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది సైనస్‌కి. ముక్కులో కండ పెరిగిందన్నారు. ముక్కులో ఆపరేషన్ చేశారు సార్. బాగానే ఉంది. ఒక 6 నెలలు, సంవత్సరం అట్లా. కొంతమంది 2 ఏళ్ళు బాగానే ఉంది. కానీ మళ్ళీ వాతావరణంలో మళ్ళీ మనం బయటకెళ్ళినా, చల్లటి ప్రదేశానికెళ్ళినా, కూల్ డ్రింక్స్ తాగినా, చల్లటి పదార్థాలు తీసుకున్నా, మళ్ళీ మనకి సైనస్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి సార్. మళ్ళీ ముక్కు మూసుకుపోవడము, మళ్ళీ ఎక్కువగా శ్వాస ఇబ్బందికరంగా ఉండడము, తలంతా భారంగా ఉండడము, తలంతా పట్టేయడము, ఇదంతా మళ్ళీ సేమ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ వెళ్తే మళ్ళీ స్కానింగ్ చేశారు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. ఇదే చెప్తుంటారు. నేనేమంటానంటే ఆపరేషన్ అనేది చేసుకుంటే తప్పు లేదండి. ఎప్పుడు చేయించాలి? 45, 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకుంటే ఒక 10 ఏళ్ళు లైఫ్ ఉంటుంది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అలా. కానీ మనము 25, 30 సంవత్సరాల వయసులోనే, 35, 40 సంవత్సరాల వయసులోనే మనం ఆపరేషన్‌కి వెళ్ళామంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్టర్స్ కూడా చెప్తుంటారు, అమ్మ ఆపరేషన్ చేశాను, మ్యాక్సిమం రాదు, కానీ మన జాగ్రత్తలు పడకుంటే ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తారు వాళ్ళు. మన జాగ్రత్తలు పాటించాలని చెప్తారు. మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో మనము డస్ట్ లేకుండా బయటకెళ్ళలేము. చల్లటి గాలిలో బయటకెళ్ళలేము. చల్లటి ప్రదేశాల్లో గాని ఇప్పుడు ఏసీ లైఫ్ ఉంటది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు. మనము ఎక్కువ రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏసీలో పని చేస్తుంటారు. 12 గంటలు, 10 గంటలు ఏసీలో ఉండి పని చేయడం జరుగుతుంది. సిస్టమ్ మీద కూర్చొని పని చేస్తుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఏసీ పడాలి వాళ్ళకు. వాళ్ళకి ఏసీ పడలేదు అంటే మళ్ళీ ఇబ్బందవుతుంది. తలంతా పట్టేస్తుంది. మళ్ళా బ్లాకేజ్ స్టార్ట్ అవుతుంది. నాసల్ బ్లాకేజ్. ముక్కు మూసుకుపోవడం. కాబట్టి అవన్నీ ఏంటంటే మనకు బిఫోర్ ఆపరేషన్ లేకుండానే మనం తగ్గించుకోవచ్చు ఇవన్నీ. కొంచెం కండ పెరిగినా మన హోమియోపతి మందుల ద్వారా ఆ కండను కరిగించుకోవచ్చు. దాంతో పాటు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. అలా కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అమ్మోనియం కార్బ్ అనే మందు ఉంటుంది సైనస్‌కి. నాసల్ బ్లాకేజ్ ఉంటే అమ్మోనియం కార్బ్ 200 పొటెన్సీ మందు చాలా బాగా పనిచేస్తుంది. అది వాడడం వల్ల నాసల్ బ్లాకేజ్ అనేది ఉండదు. హైడ్రాస్టిస్ అనే ఒక మందు ఉంటుంది. హైడ్రాస్టిస్ వాడడం వల్ల ముక్కులో ఉన్న పాలిప్స్ మెల్లమెల్లగా కరుగుతాయి. అలా కొన్ని రకాల మనకు యాంటిమోనియం టాటారికం గానీ అలా కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవి ఏంటంటే మనం టెంపరరీగా తగ్గించుకోవచ్చు. కానీ మనం ఇచ్చే మందులు ఏంటంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మందిస్తాం. అంటే వాళ్ళకు
పర్మనెంట్‌గా తగ్గే విధంగా మందిస్తాం. ఇప్పుడు నేను చెప్పిన మందులు ఏంటంటే టెంపరరీగా తగ్గడానికండి. ఇప్పుడు హోమియోపతిలో కూడా టెంపరరీగా తగ్గించుకోవచ్చు, శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం వాడామనుకోండి, కొంచెం స్లో ప్రాసెస్ ఉన్నా కూడా మనకు పర్మనెంట్‌గా క్యూర్ అవుతది. మన కండ అనేది పెరిగిన కండ కరుగుతది. వాళ్ళకు బ్రీతింగ్ డిఫికల్టీ ఉండదు. నాసల్ బ్లాకేజ్ ఉండదు. చాలా ఫ్రీగా క్లియర్ అయిపోతదండి. కాబట్టి మీకు సైనస్ ప్రాబ్లమ్స్ ఉంది. సైనోసైటిస్ మొత్తం ఇక్కడ ఉన్న ఎయిర్ గాలి గ్రంథులు అంటాం. ఇక్కడంతా గాలి గ్రంథులు ఉంటాయి. గాలి గ్రంథులు ఏమవుతది? శ్లేషం చేరిపోతది. మనము ఎయిర్ ఉండాల్సిన ప్లేస్‌లో, గాలి ఉండాల్సిన ప్లేస్‌లో శ్లేషం ఉండడం ద్వారా అక్కడ విపరీతమైన నొప్పి, భరించరాని నొప్పి ఉంటది. మనం గాలి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అక్కడ గాలి లేదు. గాలి లేకపోవడం వల్ల అక్కడ తెమ్మడ చేరిపోయి ఉంది. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు ట్యూబ్ ఏసి క్లీన్ చేస్తారు మొత్తం. అంతా తీసేస్తారు. కానీ మళ్ళీ ఫార్మ్ అవుతది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడ తెమ్మడ ఫార్మ్ అవుతుంది. స్ఫోటం. కాబట్టి మన దాంట్లో ఏంటంటే ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ తగ్గించి అక్కడ మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ ఫార్మ్ కాకుండా చేస్తాం ఇక్కడ. కాబట్టి మీకు సైనస్ ఉంది, శ్వాస పరిష్కారం అవ్వాలి, పూర్తిగా తగ్గాలంటే ఒక్కసారి మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఇందులో కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ దీనికి డైట్ రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి? పథ్యం ఏమైనా ఉంటుందా అని అడుగుతుంటారండి. మన హోమియోపతిలో విపరీతమైన పథ్యం ఏమి ఉండదండి. కామన్‌గా పులుపు తగ్గించమంటాం. చింతపండు పులుపు తగ్గించండి. టమాటా ఎక్కువ తగ్గించండి. దాంతోపాటు గోంగూర తగ్గించండి. పులుపు పదార్థాలు తగ్గించండి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి పానీయాలు ఇలాంటివి తగ్గించుకోండి. దీనివల్ల కొంతవరకు మనకు ఉపశమనం ఉంటుంది. టైంకు ఫుడ్ తినండి. ఆయిల్ ఫుడ్ తగ్గించండి. మసాలా ఐటెమ్స్ తగ్గించండి.